హలో గైస్, చూడండి నేను లాస్ట్ టైం వీడియోలో మీకు సక్యులెంట్ లీఫ్తో నేను ప్లాంట్ గ్రో చేశాను చెప్పాను కదా. అది ఎలా గ్రో అయిందో ఏంటో అని మీకు అప్డేట్ ఇస్తాను చెప్పాను. హియర్ ఇస్ ద అప్డేట్ గైస్. చూడండి, ఆ రోజైతే నేను ఒక లీఫ్ని అలా మట్టితో పెట్టేశాను. అదైతే ఒక ప్లాంట్గా గ్రో అయింది. కాకపోతే చాలా వచ్చినాయి, కాకపోతే వాటిలో ఒకటే గ్రో అయింది. అది అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఎలా గ్రో అయిందని. చూడండి, అది వచ్చేసరికి ఇలా ఉంది. ఇది చూడండి, సక్యులెంట్ లీఫ్ సక్యులెంట్ ప్లాంట్ ఎంత బాగుంది అసలు చూడటానికి కూడా. అది కొన్ని రోజులు గ్రో అవుదా అనుకున్నాను. కొంచెము నాకైతే కొంచెం ఇది డౌట్ వచ్చింది, ఇది కాదా అని చెప్పేసి. కొంచెం గ్రో అయిన తర్వాత అర్థమైంది ఇది సక్యులెంట్ ప్లాంట్ అని చెప్పేసి. చూడండి ఎంత బాగా గ్రో అయిందంటే అంత బాగా గ్రో అయింది అసలుకి. ఆ లీఫ్ మీదే యాక్చువల్లీ చిన్న చిన్న ప్లాంట్స్ చూస్తున్నారు కదా మీరు, చిన్న చిన్నవి ఆకు చుట్టూరు చిన్న చిన్న ప్లాంట్స్ కనిపిస్తున్నాయి కదా, సక్యులెంట్ లీవ్స్. అవి లీవ్స్ మీద ప్లాంట్స్ అవన్నీ. అవి వచ్చేసరికి గాలి వల్ల అటు ఇటు కొంచెం రాలిపోయి మట్టి మీద పడిపోగానే అవి వచ్చేసరికి ఒక ప్లాంట్గా తయారవుతాయి. చూస్తున్నారు కదా మీరు పక్కన. నేను యాక్చువల్లీ చుట్టూరు ఒక 4 అందరు సక్యులెంట్స్ తెచ్చి వేసాను, ఒక లీవ్స్ 4 చూస్తున్నారు కదా. వాటి మీద కొంచెము లీవ్స్ కూడా కనిపిస్తున్నాయి. వాటి మీద ఒక 4 సైడ్స్ 4 పెట్టేశాను. చూస్తున్నారు కదా మీరు. వాటి కూడా కొంచెము ఆకు మీద కొంచెం ఇట్లా చిన్న చిన్న ప్లాంట్స్ అనేవి వస్తున్నాయి. అవి కొంచెం గ్రో అయిన తర్వాత కూడా మీకు అప్డేట్ ఇస్తాను. ఆ తర్వాత నా ఛానల్ వాచ్ చేస్తున్న ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.